హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ వైబ్స్. దిస్ ఈజ్ మనీ. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు చేసేది టేస్టీ అండ్ కలర్ఫుల్ బేబీ కార్న్ మంచూరియా. కిడ్స్‌కి, ఫ్యామిలీకి ఈవినింగ్ స్నాక్‌గా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా నేను ఒక ప్యాకెట్ వరకు బేబీ కార్న్ తీసుకొని, ఒక బేబీ కార్న్‌ని 3 పార్ట్స్‌గా కట్ చేసుకొని, అది సెంటర్‌కి చూడండి ఇలా మిడిల్‌లో కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. మిగిలినవన్నీ ఇలాగే కట్ చేసి పెట్టుకొని, వాటర్‌లో వేసుకొని, బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వీటిని బాయిల్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలో వాటర్‌ని తీసుకొని, ఒక స్పూను సాల్టు, చిటికెడు పసుపు వేసుకొని, వాటర్ బాయిల్ అయిన తర్వాత, వాష్ చేసి పెట్టుకున్న బేబీ కార్న్ ముక్కల్ని వాటర్‌లో వేసుకొని, ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ చేసుకున్నాను. ఇప్పుడు బాయిల్ అయిన ఈ ముక్కల్ని తీసుకొని, మరొక గిన్నెలో వేసుకొని, చల్లారేంత వరకు పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా చల్లారిన బేబీ కార్న్ ముక్కలను హాఫ్ స్పూన్ సాల్టు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫస్ట్ ఈ మూడింటిని వీటికి పట్టేంత వరకు బాగా కలుపుకుంటున్నాను. తర్వాత 2 స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్, 2 స్పూన్స్ వరకు మైదా. ఇలా కార్న్ ఫ్లోర్ అండ్ మైదా వేయటం వల్ల బేబీ కార్న్స్‌కి థిన్ లేయర్‌లో బైండింగ్ అయ్యి క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ తీసుకొని కడాయిలో బాగా హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కోట్ చేసి పెట్టుకున్న ముక్కలను తీసుకొచ్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కలిపేయకుండా 2 మినిట్స్ ఆగి ఫ్రై చేసుకుంటే లోపల వరకు కుక్ అవుతుంది. చూడండి ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుంటున్నాను. మరలా నెక్స్ట్ వాటిని కూడా ఇలాగే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టేసి వేయించేస్తే ఈ టైంలోని బయట క్రిస్పీగా వచ్చి లోపలంతా ఉడకకుండా ఉంటుంది. కాబట్టి సిమ్‌లో పెట్టుకొని వేపుకోవాలి. చూడండి ఇక్కడ ఒక టిప్ అనమాట. ముందుగా వేయించి పెట్టుకున్న బేబీ కార్న్స్‌ని తీసుకొచ్చి మళ్ళీ సెకండ్ టైమ్ వేసిన వాటిలో వేసి మళ్ళీ ఫ్రై చేస్తున్నాను. ఇలా ఫ్రై చేయడం వల్ల లోపల వరకు కుక్ అయ్యి క్రిస్పీగా వస్తుందనమాట. ఇవనే కాదు, డీప్ ఫ్రై చేసే ఏ ఐటెమ్ అయినా డబుల్ టైమ్ ఫ్రై చేయడం వల్ల క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు మరలా అదే కడాయిలో ఆయిల్ మొత్తం తీసేసుకొని, ఒక స్పూన్ వరకు ఆయిల్ ఉంచుకున్నాను. ఒక స్పూన్ వరకు వెల్లుల్లి తురుము, ఒక స్పూన్ వరకు అల్లం తురుము, ఒక స్పూన్ వరకు పచ్చిమిర్చి తురుము వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ ఆనియన్స్ అనేవి పెటల్స్‌లా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే క్యాప్సికమ్ కూడా పెటల్స్‌లా కట్ చేసి వేసుకుంటున్నాను. మంచూరియాకి ఇలా కట్ చేసుకొని వేసుకుంటే బావుంటుంది. ఇవి ఎక్కువగా కుక్ అయిపోనవసరం లేదు. లైట్‌గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇందులోకి సాసెస్ వచ్చేసి 1 స్పూన్ వరకు టొమాటో కెచప్, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ చిల్లీ సాస్, 1 స్పూన్ వరకు వెనిగర్ వేసుకొని కలుపుకుంటున్నాను. నేనిక్కడ ఏసిన ఈ సాసెస్‌ని మీరు ఎక్కువ, తక్కువ మీ టేస్ట్‌కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. నేనిక్కడ 1 స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ తీసుకొని వాటర్‌ని వేసి లంప్స్ లేకుండా డిజాల్వ్ చేసుకొని ఈ మిక్స్‌లో వేసుకుంటున్నాను. కార్న్ ఫ్లోర్ కూడా అలానే ఏసుకోవచ్చు. అంటే 1 స్పూన్ ఏసుకుంటే కొంచెం డ్రైగా వస్తుంది. 2 స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్ వేసుకుంటే గ్రేవీగా వస్తుంది. కాబట్టి కార్న్ ఫ్లోర్ అనేది మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీలోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియాని తీసుకొచ్చి వేసి బాగా కలుపుకోండి. మిక్స్ చేసుకోవాలి. లాస్ట్‌లో ఫినిషింగ్ టచ్‌గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే అద్దిరిపోతుంది. ఫుడ్ కలర్ కూడా వాడకుండా చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా వచ్చిందో. నచ్చితే మీరు ఆప్షనల్ ఫుడ్ కలర్ కూడా వేసుకొని ఇంకా కలర్‌ఫుల్‌గా చేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. అంతే. ఆహా! కలర్‌ఫుల్, క్రిస్పీ, సాసీ బేబీ కార్న్ మంచూరియా రెడీ. ఈవినింగ్ స్నాక్‌గా ఆర్ మీల్‌తో సైడ్ డిష్‌గా సూపర్‌గా ఉంటుంది. ట్రై చేసి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. మీకెలా వచ్చిందో కామెంట్‌లో తప్పకుండా చెప్పండి. నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు.